మేమైతే సెంటు భూమి ఇవ్వమనేసి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా తెలియజేయడం జరిగింది. భూములు మనం మేము బతికుతాం. భూములు మాత్రం మేమెమ్మమ్మ మేమెమ్మ భూములు. మా అత్త మావిడ 3 అవతారాలు 4 అవతారాల నుంచి గడించిన భూములు ఇవి వాళ్ళు ఇచ్చేస్తారు. మా జీవితం ఎలాగైపోయింది, మా పిల్లల భవిష్యత్తు. ఏం ఉద్యోగాలు ఉంటాయి ఇక్కడ? తుడుచుకోవడము కడుక్కోవడం ఇవే ఉంటాయి. మేము పెద్ద పెద్ద చదువు లేదు, చదువున వాళ్ళకే తెగన లేదు. దబ్బిస్తే 2 రోజులు తినగలము, ఒక నెల 10 రోజులు తినగలము, మిగతా రోజులు తినలేము కదా డబ్బు. మేము భూములు అయ్యాము, ఏది చేసుకుని హతపాతాళానికి తొక్కినటువంటి పరిస్థితులు అనేవి ఇప్పుడు ఏర్పడుతున్నాయి. ఈరోజు ముత్తాతల నుండి ఇచ్చిన భూములు మాకి ఇది వారసత్వం. మేము ఎలాగిచ్చేస్తాము? అయినా సరే కార్గో ఎయిర్పోర్ట్ ఈ ప్రాంతంలో పెట్టినట్లయితే మా నుండి పోరాటము అనేది ఆగదు. మాకు సపోర్ట్ అనేది మావోయిస్టులు ఉన్నారు. ఉద్దాన ప్రాంతంలో మావోయిస్టులు ఏ విధంగా అయితే ఈ ఉద్దాన ప్రాంతంలో భూస్వాములు ఏ విధంగా వ్యతిరేకం చేస్తారో ఆ విధంగా వ్యతిరేకం జరుగుతుందని ఈ సభాముఖాన్ని నేను చెప్తాను. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే తప్ప ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ కట్టేదే లేదు. ప్రస్తుతం ఏదైతే శ్రీకాకుళం జిల్లా పలాసకి సంబంధించినటువంటి కార్గో ఎయిర్పోర్ట్కి భూసేకరణ జరుగుతుందో ఆ గ్రామాల్లో మనం ఉన్నాము. ఆ గ్రామాల్లో ఒకటైనటువంటి రామాపురం అనేటువంటి గ్రామంలో ఉన్నాం. అసలు ఇక్కడ గ్రామస్తుల యొక్క ఒపీనియన్ ఏంటి? వీళ్ళు నిజంగానే కార్గో ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ సిద్ధంగా లేకుంటే అసలు ఎందుకు సిద్ధంగా లేరు? అసలు వాళ్ళ అభిప్రాయాన్ని ఫస్ట్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, అసలు మీ ఊర్లో ఏదైతే కార్గో ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆల్రెడీ ఈ చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్ ఒక 200 ఎకరాస్ ఉంది. అయితే మీ దగ్గర నుంచి ఇంకొక 1000 ఎకరాలు కావాలని మీ దగ్గర నుంచి భూసేకరణ అయితే చేసే ప్రయత్నం చేస్తుంది. అసలు దీని మీద వాస్తవంగా మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయము సుమారుగా 9 నెలల నుంచి ప్రతి టీవీలకి చెప్తున్నాము, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము. మరి ఏదైతే రామ్మోహన్ నాయుడు గారికి వినతిపత్రం ఇచ్చాము, మరి కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్కి కూడా వినతిపత్రం ఇచ్చాము, ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చాము. ఇక్కడ స్థానికంగా 16 గ్రామాలు ఉన్న రైతులము ఎవ్వరూ కూడా సెంటి భూమి కూడా ఇవ్వమనేసి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే మాకు ఇక్కడ పచ్చని ఉద్దాన ప్రాంతం ఇది. ఈ పచ్చని ఉద్దాన ప్రాంతంలోన మాకు ప్రధాన పంటలు కొబ్బరి, జీడి, మునగ, ఇతర పంటలు, పనస, ఏ పంట పండించినా ఈ భూముల్లో పండుతాయి. అలాంటిది మేము స్థిరంగా మా వారసత్వం నుంచి వచ్చిన భూముల్లోన మేము కష్టపడి ఎంతో కొంత నెలకి ఒక 60-70 వేల రూపాయలు సంపాదించుకున్న పరిస్థితి మాకు ఉంది. వాస్తవంగా ఇక్కడ ఈ పచ్చని ప్రాంతంలోన నెమళ్ళు, జింకలు, ఇలాంటి పక్షులు కూడా, ఇక్కడ కుందేళ్ళు అన్నీ కూడా తిరుగుతున్న ప్రాంతం ఇది. ఇలాంటి ప్రాంతానికి మీరు విధ్వంసం చేయడానికి ఈ కార్గో ఎయిర్పోర్ట్ మాకు తెచ్చి పెడితే మేమైతే సెంటు భూమి ఇవ్వమనేసి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా తెలియజేయడం జరిగింది. ఒక విషయం ఏమిటంటే, తితిలి వచ్చిన తర్వాత కనీసం ఏ ప్రభుత్వం కూడా మాకు వాటర్ సదుపాయం చేయలేదు. మేము నూతుల్లోనూ చెరువుల్లోనూ నీరు తెచ్చుకొని మొక్కలు పెంచుకొని సుమారు 10 సంవత్సరాల నుంచి కష్టపడుకొని ఈరోజు పొట్ట మీదకి వచ్చినప్పుడు పంట తీసుకుంటామంటే మేమైతే ఇట్టి పరిస్థితులను ఒప్పుకునే ప్రసక్తి లేదు. అంటే ఇప్పుడు పంట తీసుకున్నా సరే ఏదైతే అమరావతి రైతులకు సంబంధించి ల్యాండ్ పుల్లింగ్ చేసిన విధానం ఉందో అదే విధానంలో మీకు కూడా ల్యాండ్ పుల్లింగ్ చేసి దానికి సంబంధించినటువంటి అమౌంట్ని ఇచ్చినాకే ఈ భూములు సొంతం చేసుకుంటాం అంటున్నారు కదా. అసలు దీని మీద ఏమంటారు? ఒకే విషయం చెప్తాము, ఏ ఉద్యోగాలు ఇచ్చినా, ఏ డబ్బులు ఇచ్చినా సరే మేము ఇక్కడి నుంచి అయితే సెంటు భూమి కూడా ఇవ్వమనే మాట ప్రతిసారి చెప్పుకొని వస్తున్నాం. ఇప్పుడు అదే మాట చెప్తున్నాము. మీరు ఎందుకని ఇవ్వడానికి సిద్ధంగా లేరు? అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి కదా. అభివృద్ధి వద్దమ్మా, మా భూముల మీద మా అత్త గడించిన భూములు ఇవి. ఆ భూముల మీద మేము బతికుతాం. భూములు మాత్రం మేమెమ్మ భూములు. కూలీలు చేసుకొని మా 3 అవతారాల నుంచి 4 అవతారాల నుంచి భూములు మీద ఉన్నాం. ఇప్పుడు భూములు అడిగి మేము ఎలాగిచ్చేస్తాము? ఇచ్చేది మా తల్లి పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతాము? కుటుంబాలకు తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతాము? మేము రోడ్డు మీదకి వెళ్ళిపోతాము. మేము భూములు మాత్రం మెమ్ము. ఆ ఇయర్ పోస్ట్ మాకు వద్దు, మాకు భూములు మేము మెమ్ము. మా అత్త మావిడ 3 అవతారాలు 4 అవతారాల నుంచి గడించిన భూములు ఇవి వాళ్ళు ఇచ్చేస్తారు. మా జీవితం ఎలాగైపోయింది, మా పిల్లల భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలాగెళ్తుంది? ఏటు అభివృద్ధి ఏడు చేస్తారు? చెంటి భూమాకి మేము మెమ్ము.
సో మీరు చెప్పండి, ఇప్పటి వరకు కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు, ఇంకొక వైపు ఇక్కడ నుంచి చాలా వరకు కూడా వలస వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. మరి కార్గో ఎయిర్పోర్ట్ వస్తే ఇక్కడే స్థానికంగా ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని భరోసాను కూడా ఒకవైపు గవర్నమెంట్ కల్పిస్తుంది. అసలు ఎందుకు నమ్మడానికి సిద్ధంగా లేరు? ఉద్యోగాలు అంటే ఏం ఉద్యోగాలు ఇస్తారండి? ఏం ఉద్యోగాలు ఉంటాయి ఇక్కడ? తుడుచుకోవడము కడుక్కోవడం ఇవే ఉంటాయి. మేము పెద్ద పెద్ద చదువులేదు, చదువున వాళ్ళకే టీకాన లేదు. ఎక్కడెక్కడో చదువుకున్న వాళ్ళు అందరూ బయట చదువుకొని పెద్ద పెద్ద చేసుకుంటున్నారు. ఇక్కడ మాకు ఉండే పరిస్థితి, ఇక్కడ పనిచేసే వ్యక్తులమే ఉన్నాం. భూముల మీద పండించుకొని నాటేసుకొని పంటలు పండించుకొని తినుకొని అవి వచ్చినవి అమ్ముకొని ఆ వచ్చిన ఆదాయంతో బతుకుతూ ఉన్నాము. ఇక్కడ వచ్చి ఇంతవరకు అభివృద్ధి అంటారు, మాకు అభివృద్ధి బాగే, కానీ ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పెట్టుకోండి, పలానా జాగాలో ఉన్న జాగాలను పెట్టుకొని అభివృద్ధి చేయించుకోండి, కానీ మా మంచి భూములు పండించే భూముల్లోనూ ఈనాటి పెట్టకూడదని కోరుకుంటాం. ఉద్యోగ కల్పనకి అంటే మీరు ఇక్కడ నుంచి వలస వెళ్తున్నారు కదా, మరి అలాంటప్పుడు ఉద్యోగాలు ఇక్కడే స్థానికంగా ఏం ఉద్యోగాలు ఇస్తారండి? ఏం ఉద్యోగాలు ఉంటాయి? ఎవరు ఉండవు, మాకు ఉండవు కూడా నా ఉద్యోగాలు. మాకు కష్టపడి భూముల మీద కష్టపడే వాళ్ళము ఇలాంటి ఉద్యోగులు ఇచ్చి పలానా ఉద్యోగం ఇస్తారు, దానికి అంతా లాస్ట్కి మీరు అది చేయలేరు, చదువు ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, లాస్ట్కి అనేస్తారు. లాస్ట్కి అలా శైలి కట్టి ఉండకూడదు. అలాంటి ఉద్యోగాలు మాకు వద్దు. మాకేదో ఉద్యోగాలు అంటారు కానీ ఆ ఉద్యోగాలు రావు అని మాకు తెలుసు. మరి రైట్, మీరైతే సిద్ధంగా లేరు భూములు ఇవ్వడానికి, కానీ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఒకవేళ భూ సేకరణ చేస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? చంపేసి మా భూములు మాకు చంపేసి మా భూములు తీసుకొని వెళ్ళిపోమన్నాం. మేము ఇవ్వము, చక్రం చేసినా మేము మా శవాల మేరలో చేసినా మేము భూములు ఇచ్చే ఏమి ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ చేసుకోవచ్చు కదా, మేము ఎక్కడ కట్టొద్దు అంతనమా, మా ల్యాండ్లో మేనకే రామంతనమా. ఎంత కష్టాలు తెలుసా భూములు అంటే, మాకు నెలకు 20,000 30,000 ఆదాయం వస్తుంది. మాకు ఆ ఆదాయం నాకంటే మాకేం జాబులు ఇస్తారు? మానాటోళ్ళకి జాబులు ఇవ్వగల, మానాటోళ్ళకి జాబ్ ఇవ్వగల, మనం తుడుచుకుని పని అక్కడ ఇవ్వగల ఎవ్వరు. మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి? భూమి ఇచ్చేస్తే దొబ్బిస్తే ఎన్ని రోజులు తినగలము? ఒక నెల 10 రోజులు తినగలము, మిగతా రోజులు తినలేము కదా డబ్బు. మేము భూములు అయ్యి ఏది చేసుకుని మా పిల్లలైనా బాగుండదు, ఏడిస్తారు మా పిల్లలు భూమితో మా పిల్లలు బాగుంటారు, భూమి లేకపోతే మా పిల్లలు ఎక్కడ బాగుంటారు? పిల్లలు భూమితో మా పిల్లలు ఆ భూమి మీదకి రాగలరు, భూమి లేకపోతే పిల్లలు ఎక్కడ భూమి మీదకి వస్తారు? ఎక్కడెక్కడికో వెళ్ళిపోస్తారు. మరి ఇల్లు తీసేస్తాం అంత, మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాది పచ్చని ఉద్యాన ప్రాంతం. ఈ పచ్చని ఉద్యానం అనేది మినీ కోనసీమ తెలిసినటువంటి ప్రాంతం మాది. ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి పంటలు పండుతున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పాలకపక్షం ఏదైతే ఉందో, ఇక్కడ ఎయిర్పోర్ట్ పెట్టడానికి కూడా మాకున్నటువంటి అభిప్రాయం మేరకు ఒక చిన్న కారణం కూడా ఉంది. ఇక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ల్యాండ్ సూచించారో దానికి ఆనుకొని సుమారుగా చుట్టూరా 4 కొండలు, ప్రభుత్వానికి సంబంధించిన 4 ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో, ఈ 1400 to 1500 ఎకరాల మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ని కనుక ఎయిర్పోర్ట్ పేరుతో కనుక మనం తీసుకున్నట్లయితే, అంటే ప్రభుత్వాలు సేకరించినట్లయితే, పూర్తిగా ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా ప్రభుత్వానికి వచ్చినటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఆ ల్యాండ్ని ఉన్నటువంటి ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో, ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ వ్యక్తులకు, అలాంటి సంస్థలకు దీన్ని ల్యాండ్ను ఇవ్వడానికి, అమ్మజూపడానికి ఇది జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి కుట్రగా మేము భావిస్తున్నాము. అలాగే మాకు సుమారుగా 6-7 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి తిత్లీ తుఫాను వలన ఈరోజు మేము పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు 2018లో అక్టోబర్ 24న మాకు వచ్చినటువంటి తుఫాన్తో మాకు పూర్తిగా మేము నష్టపోయాము. అలాంటి పరిస్థితుల్లో కనుక ఇలాంటి కార్యక్రమం ఏం చేసున్నా మా రైతులందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి బాధలతో విడిచిపెట్టేసినటువంటి పరిస్థితులు ఉండేవేమో. కానీ ఇప్పుడు చిన్న పిల్లలకు పెంచుతూ ఈరోజు పంటల్ని చేతికొచ్చినటువంటి కాపులు అందుతున్నటువంటి సమయంలో దాన్ని ఇలాంటి అభివృద్ధి పేరుతో కార్గో ఎయిర్పోర్ట్ల పేరుతో ఉన్నటువంటి భూములను తీసుకోవడం అనేది సరికాదని ఈ సభాముఖంగా మీడియా ద్వారాగా ప్రభుత్వానికి మేమైతే సూచిస్తున్నాం. అంటే ఒక్క నిమిషం, జిల్లాకి అసలు కార్గో ఎయిర్పోర్టే రావద్దు అని చెప్తున్నారా? లేదు అనుకుంటే ఇక్కడ భూసేకరణ చేయకుండా వేరే దగ్గర పెట్టుకోవాలి అంటున్నారు. మేమైతే కార్గో ఎయిర్పోర్ట్కి పూర్తిగా వ్యతిరేకం అనేది కాదు. ఏదైతే రైతుల తాలూకా జరాయితీ భూములు ఉన్నాయో ఈ భూముల్లో కాకుండా ప్రభుత్వం ఆస్తులు అనేవి చాలా దగ్గరలో నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ తాలూకు ల్యాండ్లే ఉన్నాయి. ఆ ల్యాండ్స్లో
మీరు కట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వాలు ఎందుకు ఈ రైతుల యొక్క భూముల్లోనే కార్గో ఎయిర్పోర్ట్ను నిర్మించాలని తలుస్తుంది? ఆ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూముల్లో ఎందుకు చేయడానికి, కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడానికి ముందుకు రావడం లేదనేది కూడా మాకున్నటువంటి ఒక క్వశ్చన్ మార్కు. ప్రభుత్వం నేరుగా ప్రభుత్వ ఆస్తుల్లోనే, ప్రభుత్వ భూముల్లోనే నేరుగా కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసుకున్నంత సుమారుగా 1800 నుంచి 2000 ఎకరాలు పూండి దగ్గరలో సాల్ట్ ల్యాండ్స్ అనేవి ఆల్రెడీగా ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తుల్లో ప్రభుత్వమే నేరుగా కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసుకోవచ్చు. కానీ అక్కడ ఎందుకు ప్రభుత్వం అనేది చేయట్లేదు? మా దగ్గర ఉన్నటువంటి జరాయిత్ ఏవైతే రైతుల యొక్క జరాయిత్ ల్యాండ్లు ఉన్నాయో ఈ ల్యాండ్లోనే ఎందుకు చేయాలని ఆలోచన ఉందో కూడా ఇప్పటి వరకు మాకు అర్థం అవ్వడం లేదు. యాక్చువల్లీ మీ గ్రామంలో ఎంతమంది జనాభా ఉన్నారు? అసలు ఎన్ని ఎకరాల ల్యాండ్ ఈ గ్రామానికి సంబంధించింది? ఒకవేళ ల్యాండ్ పుల్లింగ్ చేస్తే అంటే కార్గో ఎయిర్పోర్ట్కి వాళ్ళు సొంతం చేసుకుంటారు. మావైతే సముద్ర తీరానికి ఆనుకొని ఉన్నటువంటి చిన్న చిన్న పల్లెటూర్లు. మా గ్రామంలో చూసుకున్నట్లయితే ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీలు కూడా ఒకే కమ్యూనిటీతో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలు మావి. మా గ్రామంలో సుమారుగా 130 నుంచి 150 ఇళ్ళు ఉంటాయి. రైతులు కనుక చూసుకున్నట్లయితే సుమారుగా 200 నుంచి 250 మంది రైతులు ఆస్తులు కలిగి ఉంటారు. మా పంచాయతీ, మా రాంపురం పంచాయతీలో కనుక చూసుకున్నట్లయితే మా పంచాయతీ నుంచి సుమారుగా 1100 ఎకరాలు మా గ్రామానికి సంబంధించినటువంటి 900 ఎకరాలు మా పంచాయతీకి సంబంధించినటువంటి ల్యాండ్లే ఉన్న ఈ ఎయిర్పోర్టు ల్యాండ్స్ సేకరణలో. లాంటి చిన్న చిన్న గ్రామాల్లో ఏవైతే ఈ పంటలపైన భూములపైన ఆధారపడి ఉంటున్నాయో అలాంటి మా చిన్న పల్లెలపైన ఇలాంటి పెద్ద పెద్ద భారాలు వేసి మాకు పూర్తిగా హతపాతాళానికి తొక్కినటువంటి పరిస్థితులు అనేవి ఇప్పుడు ఏర్పడుతున్నాయి. వాటిని మేమైతే ఏకకంఠముగా ముక్త కంఠంతో మేమైతే తెలియజేస్తున్నాము. అందరము ఏకమై మా రైతులందరూ ఐక్యతతో ఈ పోరాటం అనేది ఎంతవరకైనా తీసుకుని వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ కార్గో ఎయిర్పోర్టును పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని మీడియా ద్వారాగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, యాక్చువల్లీ ఎవరో ఒకరు ముందుకు వస్తేనే కదా డెవలప్మెంట్ జరిగేది. మరి జిల్లాకి సంబంధించి ఇక్కడ చుట్టుపక్కల 200 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ నిర్ణయం తీసుకున్నామా అని గవర్నమెంట్ చెప్తుంది. మీరేమంటారు? కాదనట్లేదు, మాకైతే అభివృద్ధి కావాలి, ఎయిర్పోర్ట్ కావాలి. వెనకబడిన జిల్లా శ్రీకాకుళం, అందులో పలాస వెనకబడిన అంటూ అచ్చెన్నాయుడు గారు మొన్ననే చెప్పారు. వెనుకబడిన జిల్లా ఈ పంచాయతీలో తీసుకుంటే గల్ఫ్ వలసలు ఎవరంటే రాంపురం పంచాయతీలో రాంపురం మొదట. నేను ఆ రోజుల్లో గల్ఫ్ వెళ్ళడానికి పాస్పోర్ట్ పట్టుకొని ఈ గ్రామం చుట్టూ తిరిగే రోజులు ఉన్నాయి, వలస వెళ్ళే రోజులు ఉన్నాయి. గల్ఫ్ కంట్రీలకు వెళ్ళి అంత బతుకు తిరిగి లేకుండా మాకైతే డెవలప్మెంట్ కావాలి. 1850 ఎకరాలు వజ్రకూతురు నగరంబెల్లి పంచాయతీలో ఉంది, అది డెవలప్మెంట్ చేయండి. నేను మర్చెంట్ నేవీలో 9 సంవత్సరాలు చేసి ఈరోజు ఎక్స్గా ఉన్నాను. మీరే చెప్తున్నారు కదా ఇక్కడ వలసలు ఎక్కువగా ఉన్నాయని. మరి అలాంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ వస్తే చుట్టుపక్కల ఉండేటటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, లేదా అనుకుంటే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది కాబట్టి ఇది బాగుపడుతుంది అభివృద్ధికి అని చెప్తున్నారు. ఏమని చెప్తారు? వాస్తవంగా అయితే వలస కలపడిన ప్రాంతము అభివృద్ధి పడుతుంది వాస్తవమే. కానీ ఎయిర్పోర్ట్లో ఉన్న జాబులు ఏంటి? నేను 46 కంట్రీలు తిరిగాను. సీపోర్ట్ ఎయిర్పోర్ట్లో ఉన్న ఈ ఐలాండ్లో సాల్ట్ ల్యాండ్ అంతను 1850 ఎకరాలు మా డాక్టర్ సీదర్ అప్పల మాజీ మంత్రి వాళ్ళు చెప్పారు అక్కడ ప్రెస్ మీట్ ఇచ్చి కూడా. అక్కడ కట్టండి అభివృద్ధి. కానీ వెనకబడిందే ఈ జిల్లా, మా పంచాయతీ ఓకే కాదనట్లేదు. కానీ ఈరోజు ముత్తాతల నుండి ఇచ్చిన భూములు మాకే, ఇది వారసత్వం. మేము ఎలాగిచ్చేస్తాము ఈ ప్రాంతం నుండి? ఒకసారి ఆలోచించండి. శిరీష్ అమ్మ గారు అంటారు ఒక మాట, మీరు ఎయిర్పోర్టు మీకు వద్దని చెప్పండి. ఇక్కడ అశోక్ అడుగుతున్నారు, ఇక్కడ అచ్చెన్నాయుడు అడుగుతుంది, ఇచ్చేయండి. చంద్రబాబు నాయుడు అడిగి మాట్లాడి ఇచ్చేస్తున్నాను. నేరుగా నాతోనే మాట్లాడి శిరీష్ గారు మేము కాదన్నట్లు అభివృద్ధి కావాలా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వంశధార కాలువ తెచ్చారు ఇచ్చాపురం వరకు మీరే. మొన్నను శిరీషమ్మ గారు ఏదో ప్రోగ్రాం పెట్టి శిరీష్ గారు మీరే తెచ్చిపెట్టారు వంశధార కాలువ. ఓకే, మంచి పని చేశారు, కాదనట్లేదు. ఇక్కడ 3 పంటలు పండే వ్యవసాయం ఇక్కడ కూడా ఉంది మా దగ్గర. మేమేమంతా ఎయిర్పోర్ట్ కావాలి, కానీ 1850 ఎకరాలు ఎయిర్పోర్ట్ పెట్టండి. ఓకేనా? మీరు సీదర్ అప్పలరాజుకి కూడా గతంలో 2023లో అతను చేసిన అరేస్కాలు చేశారో లేదో మాకు తెలియదు, కానీ మావోయిస్టులు లేఖ రాశారు ఏఓబి నుండి. జగన్ పేరుతో ఒక లెటర్ వచ్చింది మన అప్పలరాజు గారికి, మన రామకృష్ణపురం మెండు భూము దోపిడీ చేయడానికి రైతులది. అది వెనక్కి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో కూడా నేను చెప్తాను నేరుగా ఒకటే, ఈ పాలక వర్గాలకి ఏమైనా సరే కార్గో ఎయిర్పోర్ట్ ఈ ప్రాంతంలో పెట్టినట్లయితే మా నుండి పోరాటము అనేది ఆగదు.
మాకు సపోర్ట్ అనేది మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టులు ఉద్దాన ప్రాంతంలో మళ్ళీ గతాన్ని 1994-95 ఉద్దాన ప్రాంతంలో మావోయిస్టులు ఏ విధంగా అయితే ఈ ఉద్దాన ప్రాంతంలో భూస్వాములు ఏ విధంగా వ్యతిరేకం చేస్తారో ఆ విధంగా వ్యతిరేకం జరుగుతుందని ఈ సభాముఖాన్ని నేను చెప్తాను. ఏవైతే కార్గో ఎయిర్పోర్ట్ కోసం భూములను సేకరిస్తున్నారో ప్రస్తుతం ఆ గ్రామంలో ఉందాము. ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అసలు ఈ భూమికి సంబంధించి వాళ్ళ అభిప్రాయం ఏంటో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు? సావిత్రి. సావిత్రమ్మ గారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఊర్లో ఉంటున్నారు? మేము అమ్మ చిన్నవాడు కానీ మరి ఊర్లో ఉంటున్నాము. ఊరి పేరమ్మ? ఊరి పేరు రామపురం. రామాపురం. ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ రావడం కోసం గవర్నమెంట్ భూములు ఈ చుట్టుపక్కల 200 ఎకరాలు ఉన్నాయి. కానీ ఇంకొక 1000 ఎకరాలు కావాలి కాబట్టి మీ భూముల్ని సేకరించే ప్రయత్నం చేస్తుంది. అసలు దీని మీద మీరు ఏమంటారు? ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? మేము ఇవ్వడానికి ఏం సిద్ధం లేదమ్మా. మేము ఇవ్వడానికి సిద్ధమే లేదు. మేము వెనగనుకున్న ఈ తిక్లీతో పని వచ్చి ఇప్పుడు 9-10 సంవత్సరాలు అయిపోతుంది. మేము వెనక చిన్న కండల కోసమని కొండలు చేసినాము. ఇప్పుడు చేతికి ఫలితం రాదు. మేము వెనక వదిలేస్తాము. ఇప్పుడు మాకు ఇంతో మాకు సొమ్ముతోని మాకు డబ్బుతోని మాకు అంత సమిష్టే లేదు. మేము అంత మాత్రమే వాదిస్తాం కానీ మాకు అవసరం లేదు. ఆ డబ్బు మాకు అవసరం లేదు. మా భూములే మాకు హక్కు. అంటే ఇప్పుడు భూమి వాల్యూ ఎంత ఉందో అంత ఇస్తామని చెప్తున్నారు. దాంతో పాటుగా ఏదైతే అమరావతిలో భూసేకరణ చేశారో అదే పద్ధతిలో చేసి మీకు నష్టం రాకుండా చూస్తాము అంటుంది కదా ప్రభుత్వం. నష్టమైనా మాకు నష్టపెట్టాలి. మాకు భూములు మేము ఇవ్వనేము. మాకు ఇవ్వడానికి మాకు ఇదే లేదు. మా ముందు మా మీద బెంగరుకొని బతకగలము. అంటే ఇక్కడ ఉండేటటువంటి భూములు ఎలాంటి భూములమ్మా? పంట భూములా? పంట భూములు మునగ చెట్లు, జీడి చెట్లు, పడత చెట్లు, కొబ్బరి అన్నీ మొత్తం సగలము ఇప్పుడు పడిపోయినా కూడా వేసుకొని ఇప్పుడు ఇంకా చేతికి పంట రాదు. మామూలుగా ఇప్పుడు ఎక్కడో ఒకటి కొద్దిగా దొరుకుతున్నాయి. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ? మాకు ఉన్నది ఒక 3 ఎకరాలు. 3 ఎకరాలు ఉన్నది. నాకు 3 కొడుకులు. ఏం పండిస్తున్నారు? 3 ఎకరాల్లోటు జీడి, మాడి, పడస, కొబ్బరి, మునగ చెట్లు ఇవే ఈ పంటలే వస్తున్నాయి. ఇంకా మరి ఇంకేటి వరి గిరి ఏటి లేదు మాకు. మా పొలం లేదు. ఈ భూముల మీదే మేము తీసుకుంటున్నాము. కానీ మరి ఇప్పుడు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది కదా భూసేకరణ కోసం. మొన్నే వచ్చి సర్వేలు కూడా చేసి వెళ్ళినట్టు ఉన్నారు. అసలు మీరు ఏమంటారు? మరి వాళ్ళు చేసుకొని వెళ్ళిపోని మరి కానీ ఇవ్వడం అంటే కాదు. ఇచ్చిన పరిస్థితే లేదు. మాకు ఇది ఇంకే మా భూములే మాకు ముద్దు. ఎయిర్పోర్ట్ వద్దు. ఇంతవరకు ఎప్పుడైనా మీతో వచ్చి అధికారులు ఎవరైనా మాట్లాడారా? ఇలా భూములు తీసుకుంటామని ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఎవరైనా వచ్చి చెప్పారు? వస్తానాలు వెళ్తున్నాను. మేము పెడతాము. మేము పోరాడుతున్నాము. మాకొద్దు, మాకు డబ్బులు వద్దు, మాకు ఏమొద్దు, మా భూములే మాకు ఉండాలా. మేము వెనగానే ఆయన మీద బెంగరుకొని బతుకుతాము. చిన్న చేసినాము కదా, పెద్ద కొండలు చేసి చేతికి ఫలితం వచ్చిన నెలకి $1 పుట్టించేతాను. అంతే మేము వెనగా జీవిస్తాము. మా పిల్లలకి ఏటిస్తాము. వాళ్ళకి ఏటి జాబులు లేవు. కేవలం ఎక్కడో హైదరాబాద్లో ఈ సూరత్లో, గుజరాత్లో అక్కడ చేసుకుంటున్నారు. మరి కార్గో ఎయిర్పోర్ట్ వస్తే చుట్టుపక్కల అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు మీకు కూడా దగ్గరలో ఉంటుంది కాబట్టి మీకు కూడా చాలా వరకు అభివృద్ధి జరుగుతుంది కదమ్మా. అభివృద్ధి జరిగినా వద్దు. మరి అభివృద్ధి జరిగితే ఏమి లాభము? మొత్తం ముట్టుకుని వెళ్ళిపోతే మా పిల్లలకి ఒక సొమ్మిస్తారు, డబ్బు ఇస్తారు, ఎకరానికి ఎంత అంత ఇస్తారు. ఇక మాకు పుట్టిన పిల్లలు ఎక్కడి నుంచో వెళ్ళిపోచ్చి ఏటంతలు నన్ను కారు కొంతాను, నేను బైక్ కొంతాను, నేను అలా ఎంజాయ్ చేస్తానని అంతలు. వాళ్ళకి ఏటిస్తాము? వాళ్ళు ఇచ్చిన సొమ్మలకి బైకులు, కార్లు అవి ఎంజాయ్ చేస్తామంటే మేమేటి తిని బతికిది? మేము ఉండేది ఏంటి? ఇక ఏదంతా ఆత్మహత్య చేసుకోవాలి. ఇది ఏదైనా తీసుకుని వెళ్ళిపోతే వాళ్ళు అంతే ఇస్తే మేమేటి తిని బతుకుతామని మేము ఆత్మహత్య చేసుకుంటే అవుతుంది. ఆ సొమ్ము మాకు ఆడ ఉండదు. సార్, మీ పేరు? పరశురామ్ గారు, మీరు ఉద్యానానికి సంబంధించి ఏదైతే భూసేకరణ జరుగుతుందో కార్గో ఎయిర్పోర్ట్కి సంబంధించి అదే ప్రాంతంలో ఉంటారా? అదే ప్రాంతంలో ఉన్నాము. ఊరి పేరు? గంగువాడ. సరే, ఈ ఉద్యానానికి సంబంధించినటువంటి ఏదైతే భూసేకరణ జరుగుతుందో కార్గో ఎయిర్పోర్ట్కి అసలు మొత్తం మీద ఎన్ని మండలాల్లో భూసేకరణ జరుగుతుంది? ఎన్ని గ్రామాలు ఉన్నారు? ఎంతమంది ప్రజలు దీనిలో ఉన్నారు? దానిలో ఎంతమంది రైతులు ఉన్నారు? అమ్మ, ఇది 2 మండలాలకు సంబంధించిందమ్మా. 16 గ్రామాలు ఉన్నవి. కనీసం 2500 జనాభా గల ఈ ప్రాంతం అమ్మ. మొత్తం మీద ఇక్కడ రైతాంగం ప్రతి ఊరు నుంచి కనీసం మీద 50 మంది రైతులకు లెక్కున్న 16 గ్రామాల్లోన మొత్తం అందరికి 10 సెంట్ల నుంచి 5 ఎకరాలు, 7 ఎకరాలు, 8 ఎకరాల వరకు కూడా ఉండే భూమి రైతులు ఉన్నారమ్మా. ప్రతిదీ కూడా వాళ్ళ తాతల తండ్రుల నుంచి ఈవేళ మనవల వరకు కూడా అదే భూమి మీద బ్రతుకుతూ మెయింటైన్ చేస్తూ ఉన్నారమ్మా. ఈ కార్గో ఎయిర్పోర్టు నెపంతో ఈ ప్రభుత్వాలు కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయమ్మా. అటువంటి ప్రయత్నాలు మాత్రం మేము దేనికి కూడా సహకరించమమ్మా. రైతాంగము మేము మా తాతల తండ్రి నుంచి పిల్లప్పటి నుంచి మేము ఈ భూమి మీదే కష్టపడుతూ ఈ భూమి మీదే
ప్రయోజకమయ్యి మా పిల్లల్ని చదివించుకుంటూ మా పిల్లల్ని ప్రయోజకులు చేస్తూ ఈవేళ వరకు కూడా జీవనోపాధి గడుపుతున్నామమ్మా. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి మాత్రం సెంటు భూమి కూడా ఇవ్వదలుచుకోలేదమ్మా. మీరు చెప్పండి, ఒక సిపిఐ పార్టీ నుంచి ఏదైతే రైతులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఎందుకని మీరు ఈ కార్గో ఎయిర్పోర్ట్కి సంబంధించి భూముల సేకరణని వ్యతిరేకిస్తున్నారు? అభివృద్ధిలో భాగంగానే ఇదంతా చేస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నాయి. అభివృద్ధిని మేము స్వాగతిస్తాం. ఒక ప్రాజెక్ట్ కడితే నిర్వాసితులకు ప్యాకేజ్ ఎక్కువ ఇవ్వండి అని అడుగుతాం, కానీ ఈ ప్రాజెక్ట్ ఆపేయండి అని అడగం. కార్గో ఎయిర్పోర్ట్ని ఆపమని అడుగుతున్నాం. కార్గో ఎయిర్పోర్ట్ ఎవరి కోసం? ఏ రైతు కోసం? ఏ వ్యవసాయ కూలీ కోసం? ఏ సామాన్య ప్రజల కోసం? ఎవరికి ఇది ఉపయోగం? ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం పర్పస్లో కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో 16 గ్రామాల పరిధిలో పచ్చని ఉద్దానం పల్లెల్లో ఇట్లాంటి కొబ్బరి, జీడి, మామిడి తోటల మధ్యన పేదల ఊటీగా పేరుగాంచిన ఈ యొక్క ఉద్దానం ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో 1400 ఎకరాల భూమిని సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే తప్ప ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ కట్టేదే లేదు. ఒకవేళ కట్టిన కార్గో ఎయిర్పోర్టు ఇది రైతులకు ఉపయోగపడేది కాదు, ఇది ప్రజలకు ఉపయోగపడేది కాదు. అసలు కార్గో ఎయిర్పోర్టు ఎక్కడైనా ప్రత్యేకించి కట్టున్నారా? ఢిల్లీలో 150 ఎకరాలతో ఎయిర్పోర్ట్కు అనుసంధానంగా ఉంది. శంషాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దాంట్లో కూడా 200 ఎకరాలతో మెయిన్ స్ట్రీమ్ ఎయిర్పోర్ట్కి అనుబంధంగానే ఉంది. ఎక్కడ కూడా ప్రత్యేకించి కార్గోకి లేదు. ఇక్కడ ప్రత్యేకించి కార్గోకి ఏం అవసరం వచ్చింది? పిడికెడ మంది అభివృద్ధిని లేదా 10 మంది యొక్క అభివృద్ధిని ప్రజలకి అభివృద్ధిగా చెప్పి ఇది ప్రజలను మోసం చేయడం తప్ప ఇందులో నిజాయితీ లేదు. కనుక నిజంగా అభివృద్ధి అనుకుంటే మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? ఎంత భూమి తీసుకుంటారు? సామాజికంగా జరుగుతున్న నష్టం ఏంటి? వీటన్నిటితో ప్రజల మధ్యకి ఎందుకు రాలేకపోతున్నారు? 8 నెలలుగా కాశీబొగ్గులో లేదా ఇతర ప్రాంతాల్లో కూర్చొని ప్రకటనలు చేస్తున్నారు తప్ప ప్రజల్లోకి మీరు ఎందుకు వచ్చి బహిరంగంగా చెప్పలేకపోతున్నారు? అందుకని ప్రజలు ఇక్కడ రైతులు ఒక సెంటు భూమి ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు. ఏదేమైనా సరే ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి భూములన్నీ కూడా వాళ్ళ కన్న పిల్లలతో సమానంగా చూసుకుంటున్నాం అంటున్నారు. ఇదే మాట ఒక 10-20 ఏళ్ళ క్రితం అడుగుంటే ఆలోచించే వాళ్ళం. కానీ ఇప్పుడు కొండల్ని పిండి చేసి చాలా వరకు మేము పంట చేతికొచ్చే విధంగా భూముల్ని చేసుకున్నాము. ఇలాంటి సమయంలో గవర్నమెంట్ ఇక్కడికి వచ్చి భూములను సేకరించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే ప్రభుత్వం ముందుకు వచ్చి భూసేకరణ కానీ చేసినట్లయితే ఖచ్చితంగా మా ఉద్యానంలో ఇంకొక ఉద్యమాల బాట మళ్ళీ పట్టాల్సి వస్తుంది. ఇంకొక ఉద్యమాన్ని ఖచ్చితంగా చూస్తారు అని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి వీళ్ళని దాటుకొని ప్రభుత్వం ఏ విధంగా ఇక్కడ ల్యాండ్ పుల్లింగ్ చేసి ఇక్కడ ఉండేటటువంటి ల్యాండ్స్ని తీసుకొని ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ నిర్మిస్తుందా, లేదు అనుకుంటే దీన్ని ఇంకొక ప్రాంతానికి తరలిస్తుందా అనేటువంటి మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.